హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలాగున్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంకా మీరందరూ కూడా బాగుంటుందని కోరుకుంటున్నాను. సో ఈరోజు ఏంటంటే కనుమ అనమాట. మా ఇంట్లో కనుమ స్పెషల్ ఏమేమి ఐటమ్స్ మేము చేసుకుంటున్నామో అది ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. ఫ్రెండ్స్, మార్నింగ్ ఏంటంటే ఎక్కువ వీడియో షూట్ చేయడం అవ్వలేదు, ఎందుకంటే బాబు స్కూల్ టైం అయిపోతుంది. ఇంకా స్పీడ్గా అని బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేయాలి కదా, అందుకని జస్ట్ చిన్న బిట్టే అప్లోడ్ చేస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరి చికెన్ కర్రీ. సో పూరి కోసం అయితే ఇక్కడికి చపాతీ పిండి తడిపేసి పెట్టాను. పూరి బాగా అవుతున్నాయి. సో ఫ్రెండ్స్, పూరీలు చేయడం అయితే ఫినిష్ అయింది. ఇంకా కూర ప్రిపేర్ చేయడానికి నూనె వేడెక్కిపోయింది. దీంట్లో ఇప్పుడు ఇవన్నీ ఈ ఉల్లిపాయ కచ్చపచ్చ గ్రైండ్ చేసి పెట్టాను, అది వేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తాను. ఇంకా టమాటా ఇక్కడ కడిగేసి పెట్టిన అవన్నీ వేయాలి. సో నేను మొత్తం పోపేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. సో మసాలాలు అన్నీ వేస్తాను. మసాలా అన్నీ వేగిన తర్వాత ఇలాంటి చికెన్ అయితే వేసి ఫ్రై చేస్తున్నాను. చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత నేను చికెన్ మసాలా పౌడర్ వేస్తాను అనమాట. అదేదో మీకు చూపిస్తాను. సో ఓకేండి, ఇది వచ్చేసిన సీక్రెట్ మసాలా వేస్తే చాలా ఊరి నుంచి వచ్చాము, అందుకనే కొన్ని గ్రోసరీ ఐటమ్స్ అయితే లేవు. సో దాంట్లో మినపప్పు కూడా లేదనమాట. అందుకనే గాలి చేద్దామని ప్లాన్ చేశాను, బట్ అవ్వలేదు. సో అందుకనే పూరి చేశాను. ఇంకా మధ్యాహ్నం ఏమో వచ్చేసి రాజుగారి కోడి పులావ్. మా ఆయన ఫేవరెట్ అనమాట అది. సో అందుకే కోడి పులావ్ చేద్దాం అనుకున్నాను. యాక్చువల్లీ ఏంటంటే మాకు ఇక్కడ మీకు తెలిసింది కదా, మటన్ ఇక్కడ దొరకదు, అందుకనే మేము చికెన్ తెచ్చుకున్నాం. బ్రేక్ఫాస్ట్ సెక్షన్ అయితే ఫినిష్ అయింది. ఇప్పుడు లంచ్ కోసం ప్రిపేర్ చేయాలి. ఫ్రెండ్స్, రాజుగారి కోడి పులావ్ చేయడానికి మొత్తం అంతే ప్రిపేర్ చేసి పెట్టాను. ఇక్కడేమో ఈ అల్లం వెల్లుల్లి, ఇదేమో కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి. ఇంకా ఇవి ఆనియన్స్, చిన్న చిన్న క్యూబ్ కట్టిన ఆనియన్స్, జీడిపప్పు, ఈ రెండు కలిపి కచ్చాపచ్చ పేస్ట్ రెడీ చేయాలి. అలాగే ఇవన్నీ వచ్చేసి రైస్ చేసినప్పుడు వేయాలన్నమాట. ఈ ఆనియన్స్ కూడా అంతే బిర్యానీ కోసమే కట్ చేశాను. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఈ ఆనియన్, కాజు పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ అవన్నీ వేసి ఫస్ట్ కర్రీ ప్రిపేర్ చేయాలన్నమాట. దాని తర్వాత మళ్ళీ బిర్యానీకి మళ్ళీ పోపు వేయాలి. సో ఇక్కడ చూడండి, యాక్చువల్లీ ఇది చిట్టి ముత్తల రైస్తో అయితే చేయాలి, బట్ నా దగ్గర అది లేదు, ఇక్కడ అవైలబుల్ లేదు. కాబట్టి నేను నార్మల్ మనం అన్నం వండుకుంటాం కదా జీరా రైస్, దాంతో చేస్తున్నాను. ఇకంటే ఇక్కడ చికెన్ కూడా వాష్ చేసి పెట్టేశాను అనమాట. సో ఇదైతే బిర్యానీకి చేసే ముందు ప్రిపరేషన్. చూడండి, ఇలా కచ్చాపచ్చాగా ఆనియన్స్ను కాజు పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ అయితే పెట్టేశాను. ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్నాం ఈ చికెన్ని దీంట్లోకి వేయాలి. చికెన్ కొంచెం జస్ట్ ఒక 5 minutes ఆయిల్లో ఫ్రై చేయాలి. ఈ చికెన్ 5 minutes ఫ్రై అయిన తర్వాత ఈ పేస్ట్ ఏదైతే ఉందో దీంట్లోకి వేయాలి. ఆనియన్ కాజు పేస్ట్ని దీంట్లోకి వేయాలి. అలాగే ఇవన్నీ ఈ జింజర్ గార్లిక్ కూడా మనం పేస్ట్ చేసి దీంట్లోకి వేయాలి. 5 minutes ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత మనం ఈ ఆనియన్ పేస్ట్ని దీంట్లోకి వేసేసి బాగా మిక్స్ చేయాలి. ఇంకొంచెం ఒక 2 minutes వరకు ఫ్రై చేయాలి. ఇలాగా ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పసుపు, ఉప్పు, కారం, చికెన్ మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్ అవన్నీ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మూత వేసి మగ్గనివ్వాలి. ఇది మగ్గే లోపల ఇటుపక్కేమో మనం రైస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో వన్స్ ఇది కొంచెం ఫ్రై అయిపోతే నేను దీంట్లోకి డ్రై స్పైసెస్ పౌడర్ అంతా వేసిన తర్వాత అటుపక్క ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. దీంట్లో అన్నీ ఉప్పు, కారం, చికెన్ పౌడర్, ధనియా పౌడర్ అన్ని స్పైసెస్ వేసిన తర్వాత ఇది ఇలా దగ్గరికి ఫ్రై చేయాలి. ఇంకా ఫ్లేమ్ ఆన్లోనే ఉంది. నేను పక్కేమో ఇంకో ప్యాన్ పెట్టాను, దీంట్లో బిర్యానీ చేస్తామన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇవి స్పైసెస్ అన్నీ పెట్టాం కదా, ఇవన్నీ దీంట్లోకి వేయాలి. యాక్చువల్ దీంట్లో కరివేపాకు కూడా వేస్తారు, బట్ మాకు ఇక్కడ కరివేపాకు దొరకదు,
సో అందుకే నేనైతే వేయట్లేదు, మీరు ఒకటి వేయాలనుకుంటే వేసుకోవచ్చు. ఇవన్నీ బిర్యానీ ఆకు జాగ్రత్త తులుతుంది. మ్యాక్సిమం 70% చికెన్ ఇక్కడ కుక్ చేసేయాలి. ఇంకా మిగిలిన 30% ఏమో పులావ్తో పాటు కుక్ అవుతుంది. సో ఇక్కడైతే స్పైసెస్ అది వేస్తాను. ఇప్పుడేమో రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ అన్నీ వేసి ఫ్రై చేయాలి. ఆనియన్స్ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం ఫ్రై చేసిన తర్వాత మనం ఏదైతే రైస్ వాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ని దీంట్లో వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట. రైస్ సౌండ్ వస్తుంది చూడండి, కరకరలాడినట్టు రైస్ కరకరలాడాలన్నమాట, అంతవరకు ఫ్రై చేయాలి. సో ఇక్కడ ఏంటంటే ఈ రైస్ వేసిన తర్వాత బిర్యానీ మసాలా అయితే వేస్తారు. సో ఇది నేను ఇంట్లోనే తయారు చేసిన బిర్యానీ మసాలా పౌడర్. ఇది ఒక 2 స్పూన్స్ చాలు. ఇవన్నీ బాగా మిక్స్ చేసి ఫ్లేమ్ లోలో పెట్టేసి రైస్ని బాగా ఫ్రై చేయాలి. చూడండి ఇక్కడ రైస్ అయితే బాగా ఫ్రై అయిపోయింది, రైస్ అయితే సౌండ్ వస్తుంది. సో ఈ టైంలో మనం ఈ చికెన్ కర్రీ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ముందుగానే అది దీంట్లోకి వేయాలి. నేను స్టవ్ అయితే ఆపేసాను, ఒక 5 minutes బిఫోర్ ఆపాను. సో 70% చికెన్ కుక్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఈ గ్రేవీని దీంట్లోకి వేసి మనం ఒక కప్పుకి 2 cups చప్పున వాటర్ అయితే వేసుకోవాలి. అంటే ఒక రైస్ ఒకలాగా ఉంటుంది, కొంచెం చూసి వేసుకోండి. నేనైతే నా రైస్ కొంచెం టైం పడుతుంది కుక్ అవ్వడానికి, అందుకే 2.5 cup వేస్తున్నాను. ఓకే, ఈ చికెన్ మొత్తం వేసేస్తాను. చూడండి చికెన్ వేసిన తర్వాత రైస్ చికెన్కి బాగా పట్టినట్టు మొత్తం అంతా కలిపి మిక్స్ చేస్తాను. ఇప్పుడు వాటర్ వేసి మూత పెట్టి కుక్ చేసుకోవడమే. ఫ్రెండ్స్, మా ఎమ్మి కనం స్పెషల్ రాజు గారి కోడి పులావ్ రెడీ. చూడండి ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలాగ ఉంటేనే బాగుంటుంది. ఇది అయిపోయిందన్నమాట. కొంచెం మీకు అనిపిస్తుంది మొత్తలకు ఉందేమో, బట్ ఇది ఇలాగే ఉంటుంది. ఇది కొంచెం ఇలా వాటరీగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. మూత పెట్టేసి ఒక 10 minutes ఇలాగే ఉంచేయాలి. అప్పుడు ఈ ఆవిరికి కొంచెం కొంచెం వాటర్ కూడా కనిపిస్తుంది కదా, అది మొత్తం డ్రై అవుట్ అయిపోతుంది, ఫ్లేవర్ కూడా బాగా పడుతుంది. సో నేనైతే ఇది మూత పెట్టేసి స్టవ్ ఆపేస్తున్నాను. ఓకే, సో మధ్యాహ్నం లంచ్ అయితే కోడి పులావ్, మార్నింగ్ చేసిన చికెన్ కర్రీ ఉంది. ఆ రెండు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. సో మేమైతే లైన్ చేస్తాం. ఫ్రెండ్స్ అన్నీ నా కోసం నేను వేసుకున్నాను. మా హస్బెండ్ ఏమో తినేసి మళ్ళీ అతను వెళ్ళిపోయారు అనమాట. ఈరోజు కొంచెం లేట్గా వచ్చారు, అందుకే తొందరగా తినేసి అయితే వెళ్ళిపోయారు. పులావ్ అయితే చాలా బాగా వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. ఇది ఎప్పుడు బాగానే సెట్ అవుతుంది, ఎప్పుడు చేసినా బాగా కుదురుతుంది. మా ఆయన ఫేవరెట్ అనమాట ఇది, రాజుగారి కోడి పులావ్. మా బాబుకు కూడా ఇష్టమే, కానీ మా ఆయనకి చాలా ఇష్టం. సో మా లంచ్ అయితే రాజుగారి కోడి పులావ్తో ఎమ్మీగా ఉంది. నైట్ డిన్నర్కి ఏడ్ చేద్దాం అనుకుంటున్నానంటే కొన్ని చికెన్ బోన్లెస్ పీసెస్ ఉంచాను, దాంతో చికెన్ పిజ్జా చేద్దాం అనుకుంటున్నాను ఈవినింగ్కి. ఇంకా నైట్ కూడా మార్నింగ్ చేసిన పూరి ఉంది, ప్లస్ పులావ్ కూడా ఉంది. సో నైట్కి అయితే ఇంకేంటి ప్రిపేర్ చేయట్లేదు. ఈవినింగ్ అయితే చికెన్ పిజ్జా, అది మా బాబు ఫేవరెట్ అనమాట. ఆఫ్టర్నూన్ మా హస్బెండ్కి ఫేవరెట్ అయిన డిష్ చేశాను, ఈవినింగ్ మా బాబుకి ఫేవరెట్ అయిన డిష్ చేస్తాను. నాకు ఏదైనా ఫేవరెటే. సో ఏదైనా సరే సీరియస్గా బిర్యానీ అయితే సూపర్ అబ్బా. చికెన్ పిజ్జా చేసినప్పుడు వీడియో తీస్తాను. ఓకే రండి. చికెన్ ఏమో ఫ్రై చేసి పెట్టాను, బోన్లెస్ పీస్. ఇక్కడేమో ఆనియన్స్, టొమాటోస్ కట్ చేసి వేయాలి. చూడండి.
ఎలా ఉంది?